నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కొనసాగించలేమని కోర్టు పేర్కొంది. ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు జరిపి ఛార్జిషీట్ను దాఖలు చేసినట్లు వెల్లడించింది. చట్ట ప్రకారం దీనిని పరిగణలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అలాంటప్పుడు ఈడీ ఛార్జిషీట్ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించిన ఈడీ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ మాతృక సంస్థ అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో సోనియా, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియా ప్రైవేట్ కంపెనీ కుట్ర, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.